ఉంటుంది. నిజంగా నేను సీరియస్గా చెప్తున్నాను. కానీ ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసినప్పుడైతే నాకు ఒకటే ఏడుపు ఒక్కటే తక్కువ. అసలు వాళ్ళకి ఏం తెలీదు. ఇక అసలు ప్రతి రూమ్లో తిరిగేస్తారు. బెడ్రూమ్లో నుంచి హాల్లో నుంచి వంటగదిలోకైనా వచ్చేసి తిరిగేస్తూ ఉంటారు. వేసుకున్నావా లేదా అని అడగాలి, మనమే లాక్కెళ్ళి వాళ్ళకి వెయ్యాలి. అక్కడ బెడ్షీటు, ఇంకో చోట కూర్చుంటూ ఇంకో బెడ్షీటు, సోఫాల మీద కూర్చుంటారు, మంచాల మీద కూర్చుంటారు, ఎక్కడ పడితే అక్కడ రోజుకు 4-5 బెడ్షీట్లు అయిపోతూనే ఉంటాయి. అలాగే వాళ్ళు వేసుకున్నవి మార్చుకోవాలి, వాళ్ళ బట్టలు ఉతుక్కోవాలి, వాళ్ళ బెడ్షీట్లు ఉతుక్కోవాలి, వాళ్ళకి స్నానాలు చేయించాలి, వాళ్ళకి ప్రతిదీ మార్చాలి. ఒక్క రోజులో 4-5 సార్లు షీట్లు మార్చాలి, వాళ్ళకి వెయ్యాలి, అవన్నీ చూసుకోవాలి. అసలు ఏమీ తెలియక ఆ పిల్లలు నాకు నిజంగా చెప్తుంటే నా బాధని, నా పెయిన్ని, నా ఏడుపుని కంట్రోల్ చేసుకుంటున్నాను నేను నిజం చెప్పాలంటే. ఇల్లంతా